నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లోకి పరిశ్రమల్ని పెట్టుబడుల్ని తీసుకొస్తూ పరుగులు పెట్టిస్తుంది. మరి ఇదిలా ఉంటే ఎందుకని వైసీపీ కీలక నేతలు కానివ్వండి, వైసీపీ అధినేత కానివ్వండి పరిశ్రమలను రానివ్వకుండా, భూములు కేటాయించకుండా మోకాళ్ళు అడ్డుతున్నారు? అసలు మరి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి భూ కబ్జాలను కానీ, భూ ఆక్రమణలను కానీ ఎందుకు కప్పిపుచ్చుకుంటున్నారు? అసలు ఈ వైనాన్ని ఏ విధంగా చూడాలి? దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో ఎటు చూసినా కూడా వైసీపీ కీలక నేతలు మొదలు పెట్టుకుని వైసీపీ కార్యకర్తల వరకు కూడా భూ అక్రమాలు, భూ కబ్జాలు ఏ విధంగా చేశారో మనకు తెలుసు సార్. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవి బయటకు వచ్చినా సరే వాటిని కప్పిపుచ్చుకుంటూ కూటమి ప్రభుత్వం ఏదైతే రాయితీలతో సహా భూ కేటాయింపులు, పరిశ్రమలకు, భారీ పెట్టుబడులకు ప్రోత్సహిస్తూ చేస్తుందో వాటన్నిటిని కూడా అడ్డుకుంటున్నారు. అసలు దీన్ని ఏ విధంగా చూడాలి? ఒకటి శ్రావణి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రాకూడదు, పారిశ్రామికవేత్తలు రాకూడదు. తన హయాంలో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు భయపడేటువంటి పరిస్థితులు వాళ్ళు నెలకొల్పారు. అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉండాలి. దాన్ని అవకాశంగా తీసుకుని ఇదిగో కూటమి ప్రభుత్వం ఎటువంటి పరిశ్రమలు తీసుకురాలేదని నింద వేయడానికి ఒక అవకాశం ఉంటుందనే దురుద్దేశంతో ఎక్కడ లేని విధంగా ఒక విధమైనటువంటి దుష్ట రాజకీయాలు అంటారు చూసారా, అటువంటి రాజకీయాలు అంటే చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వారికి సంబంధించిన పేపర్ ఉంది. ఆ పేపర్లో నిత్యం కూడా ఫలానా పరిశ్రమకే ఊరినే ఇచ్చేశారు, ఫలానా పరిశ్రమకు 99 పైసలకే కట్టబెట్టారు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తా అంటే పారిశ్రామికవేత్తలు ఎప్పుడూనమ్మా కేవలం పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించేది ఏంటంటే అక్కడ ఉన్న వనరులు ఒకటే కాదు, అక్కడ ఉన్న రాజకీయ వాతావరణం కూడా చూస్తారు. చూసి అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాతావరణం ఉంటేనే వచ్చి పెట్టుబడులు పెడతారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలు తీసుకొస్తున్న నేపథ్యంలో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడు అని చెప్పండి, అప్పుడే మేము వస్తామన్న లోకేష్ గారు స్వయంగా చెప్పాడు మాట. నేను పారిశ్రామికవేత్తలతో కూర్చుని మాట్లాడుతుంటే వాళ్ళు ఇప్పటికే భయాందోళనలు వ్యక్తపరుస్తున్నారు. ఏమో కరెక్టే, మీరు రమ్మంటున్నారు, మేము పరిశ్రమ పెడతాం. పెట్టిన తర్వాత అది కొంచెం డెవలప్మెంట్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కానీ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మా పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా వేస్తున్నారు. వాళ్ళకి భరోసా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఇక్కడ మరోసారి జగన్మోహన్ రెడ్డి రాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అర్థమైంది ఏంటన్నది అనేటువంటి పరిస్థితి కూడా చెప్పాల్సి వస్తుంది. నేను అంటుందమ్మా, జగన్మోహన్ రెడ్డికి భూములు అంటే ఇష్టం. ఆ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు కాడి నుంచి వానపెక్కు కుంభకోణం కాడి నుంచి మొదలు పెడితే అన్ని భూదోపిడీలే. తర్వాత వారి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఇచ్చేటువంటి భూముల విషయంలో కూడా భూదోపిడీ మనం చూసి అతిపెద్ద దోపిడీ ఏంటంటే భూదోపిడీ వల్ల కుంటల్లోని లేకపోతే చెరువులను ఆటలో ఇట్లో ఇచ్చేసి, లేకపోతే వాళ్ళ మనుషులే ముందే స్థలాలు కొని అది ప్రభుత్వానికి అమ్మడం, ఈ కార్యక్రమాలు చూసాం. ఆ తర్వాత మీరు వరుస పెట్టి పేర్లు చూడండి. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా సరే, విజయసాయి రెడ్డి సపోజ్ పార్టీ నుంచి బయటకు వచ్చాడు అనుకుంటే ఇప్పుడు అతను కూడా వాళ్ళ అమ్మాయి వైజాగ్లో ఏకంగా సముద్రం పక్కన ఆక్రమించి కట్టుకోవడం, వాళ్ళకి సంబంధించినటువంటి ఎంవివి సత్యనారాయణ వైజాగ్లో ఏ విధంగా కట్టుకున్నాడో మనం చూసాం. తర్వాత పెద్దిరెడ్డి భూదాహానికి అయితే మనకు అంతే లేదు. ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి వినతులు స్వీకరిస్తే దాంట్లో 70% ఓన్లీ భూదోపిడీ వచ్చింది. అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. కొన్ని వందల ఎకరాలు అతను దోచుకుంటే మనం చూసాం. అతని కొడుకు, అతని బంధువర్గం అంటే భూముల కరుణాకర్ రెడ్డి వీళ్ళని కాదు, పేర్లు ఎవరి పేర్లు చెప్పినా వాళ్ళ భూములు ఎక్కడ ఖాళీ భూములు దొరికితే అక్కడ రాబందుల్లో వాలిపోయారు. అటువంటి వ్యక్తులు ఈ రోజున వచ్చి, ఆ రోజునమ్మ మన కియా కంపెనీ పెట్టినప్పుడు కూడా ఆ కంపెనీ వల్ల ఏం లాభం, ఆ కంపెనీలో ఎక్కడెక్కడ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి తప్ప మన వాళ్ళకి స్థానికులకు ఉద్యోగాలు రావు అన్ని బెదిరించడాలు. ఆఖరికి ఆ ప్రారంభోత్సవ రోజున కూడా అట్లా కూడా ఆ తర్వాత ఎంపీ మాధవ్ అతను వెళ్ళి చేసిన హడావుడి మనం చూసాం. దాంతో కియాకి సంబంధించిన అనుబంధ పరిశ్రమలన్నీ తమిళనాడుకి వెళ్ళిపోయినాయి. అంటే వాళ్ళకి ఎక్కడైనా ఏ ప్రభుత్వాలు కొంచెం మామూలుగా అయితే కొంచెం పర్సంటేజ్ తీసుకుంటాయేమో, వీళ్ళైతే మొత్తం వాటాలే. మీరు పరిశ్రమ పెట్టాలంటే మాకు ఎంత వాటా, బెదిరించడం, అది కంటిన్యూస్గా ఉంటాయి బెదిరింపులు. ఆ తట్టుకోలేక ఎవరు రాలా. ఈ రోజున టీసీఎస్ వస్తుంది. టీసీఎస్ లాంటి కంపెనీ వస్తే అది వాళ్ళ కంపెనీకి ఉన్నది ఏంటంటే ఎక్కడ వాళ్ళ భూములు కొనరు. వాళ్ళకు ఉన్నటువంటి పాలసీ ఒకటి ఉంటుంది. ఆ పాలసీ ప్రకారం వాళ్ళు ఎక్కడ పెట్టుబడి పెట్టాలన్నా పెట్టుబడి పెడతారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ బ్రాండ్ ఇమేజ్ని బట్టి చుట్టూ అనేక పరిశ్రమలు వస్తాయి. అందుకని వారికి ఇచ్చారు. తర్వాత ఈ మధ్యన వర్షా క్లస్టర్స్ వాళ్ళు ఏదో పెడుతున్నారంటే వాళ్ళకి ఏదో ఊరికినే ఇచ్చేస్తున్నట్టుగా తప్పుడు వార్తలు. ఏంటందమ్మా, 99 పైసలకి ఇస్తున్నారా ఏంటి, అంత ఇస్తాను ఇంతకి ఇస్తున్నారంటే అడగడం తప్పులేదు. అబద్ధం క్రియేట్ చేయడం తప్పు కదా. దాదాపు వాళ్ళు కొనుక్కునేటువంటి 50 లక్షలకి ఎకరం ఒక చోట, కొన్ని చోట్ల కొనుక్కుంటున్నారు. కొన్ని చోట్ల ఐటీకి దానికి సంబంధించి దాదాపు ఎకరం ₹1 కోటి చొప్పున కొనుక్కుంటున్నారు. తర్వాత మన కండిషన్స్ కూడా ఉన్నాయి. కేవలం ఏంటంటే వాళ్ళకి ఎంఓయూ చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి స్థలం తీసుకుని పెట్టుబడి పెట్టి అక్కడ ఉద్యోగాల కల్పన జరగకపోయినా, పరిశ్రమలు ఏర్పాటు చేయకపోయినా మళ్ళీ భూములు వెనక్కి తీసుకుంటాం మనం.
అది పాలసీ. అందులోనే మనకి పెట్టినటువంటి ఒక మంచి పాలసీ ఏంటంటే ఇండస్ట్రియల్ పాలసీ, మీరు ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే దానికి తగ్గట్టుగానే రాయితీలు ఇస్తాం. అంటే ఉపాధి అవకాశాలకి రాయితీలకి లింక్ పెట్టాం మనం. అంటే కొంతమంది వస్తారమ్మా, మిషనరీ తయారు చేసుకుంటారు, ఇక్కడ 10 మంది కూడా ఉద్యోగాలు ఉండవు, రాయితీలు మాత్రం వాళ్ళు భూమి తీసుకుంటారు, నీరు తీసుకుంటారు, విద్యుత్తు అన్నీ తీసుకుంటారు, ట్యాక్స్ కూడా తక్కువ ఉంటుంది, కానీ ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేసుకుంటారు, దానివల్ల ఉపయోగం లేదు కదా. అందుకని ఎంతమందికి ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పిస్తే అంత ఎక్కువగా రాయితీలు ఇస్తాం అనేటువంటి లింక్ చేసి మరి మనం ఇండస్ట్రియల్ పాలసీ పెట్టుకున్నాం. ఈ రోజున జరుగుతుంది అదే. దాన్ని తప్పుడు కథనాలు వాళ్ళ పేపర్లో ఈ రోజుకి పెద్ద పెద్ద కథనాలు ఏంటి ఊరికనే దారాదత్తం చేస్తున్నట్టు. నిజంగా భూదోపిడీ గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? అసలు వైజాగ్ లాంటి ప్రాంతంలో వాళ్ళు ఏమన్నారో మా ఆర్థిక రాజధాని అనో లేకపోతే వైజాగ్ రాజధాని చేసేస్తామని మాయమాటలు చెప్పి శ్రావణి అక్కడ 100 గజాల స్థలం ఉన్నప్పుడు బిక్కు బిక్కుమంటూ భయపడుతూ బతికాడు. ఏ రోజున ఎవడొస్తాడో తెలియదు, ఎవడొచ్చి కబ్జా చేస్తాడో తెలియదు, అటువంటి వాతావరణం క్రియేట్ చేశారు. దాదాపు 6,000 ఎకరాల ఉత్తరాంధ్రలో భూ కబ్జా జరిగింది ఓన్లీ బడుగు బలహీన వర్గాలే. ఈ రోజు అన్ని బయటకు వస్తున్నాయి. అటువంటి వ్యక్తులు వచ్చి ఈ రోజు ఇందాక మనం అమరావతి గురించి మాట్లాడుకున్నాం కదా, అమరావతి గురించి కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, వీళ్ళకి లేఖలు రాయడం, బెదిరించడం, ఇన్ని రకాలుగా కుట్రలు చేయాలో అన్ని రకాలుగా కుట్రలు చేస్తాయి. అదే అంటున్నాను, చాలాగా మనం ఈ కూటమి ప్రభుత్వం మీద ఒక ఛాలెంజ్ కూడా ఉంది. కేవలం పరిశ్రమలను ఆహ్వానించడమే కాదు, కానీ వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన అవసరం కూడా మనకు ఉంది. దాంతోపాటు కింద ఉన్నటువంటి ప్రజలు, నాయకులు అందరూ కూడా ఈ సమయంలో చాలా ఐకమత్యంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఒక పక్కన దుష్ప్రచారం మొదలుపెట్టేశారు. మనకి రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోతే ఏంటో ఈ రోజున ఏమవుతుందమ్మా, చాలా జాగ్రత్తగా గమనిస్తే అక్కడ చదివాను నేను, పల్లెటూరులోని వృద్ధులు తప్ప యువత ఎవరు ఉండట్లా. కొంచెం వాళ్ళు ఏదో చదువుకున్న తర్వాత హైదరాబాద్కు, బెంగళూరుకు, చెన్నైకు ఎక్కడికి ఉపాధి అవకాశాలు వెతుకుంటూ వెళ్ళిపోతున్నారంటే గ్రామాల్లో కేవలం వృద్ధులే ఉంటున్నారు. అటువంటి వాతావరణం ఏర్పడిపోయింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్, నేను పదే చెప్తాను, ఆంధ్రప్రదేశ్కి భూకంపాలు, వరదలు ఇవి కాదు ప్రమాదం. ఆంధ్రప్రదేశ్కి ఏదైనా ప్రమాదం ఉందంటే నిరుద్యోగం. ఎందుకంటే కొన్ని లక్షల మంది చదువుకుని బయటకు వస్తున్నారు, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కొంతవరకే లిమిట్ ఉంటాయి. మిగతా కొన్ని లక్షల మందికి ఏర్పాటు చేయాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు టీసీఎస్ వస్తుందమ్మా, దాదాపు 15 నుంచి 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం ఉంది. అలాగే రేపు పొద్దున్న పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని వచ్చినాయి అనుకోండి, ఒక్కొక్క కంపెనీకి 15 నుంచి 10,000, 10, 15, 20 వేల మంది ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తే అక్కడ యువత అక్కడే ఉంటారుగా, స్థానికంగా అక్కడే తల్లిదండ్రుల దగ్గర ఉంటారు, దగ్గరలో ఉంటారు, వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడ తరలిపోవాల్సిన అవసరం లేదు. ఏంటంది ఆ రోజున మైక్రోసాఫ్ట్కి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు కొత్తలోని చంద్రబాబు గారి గవర్నమెంట్ 54 ఎకరాలు ఇచ్చింది. 54 ఎకరాలు ఊరికనే ఇచ్చారు. ఆ కంపెనీకి ఏముంది, అప్పట్లోని మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టి ఛానల్ అయినా కూడా ఇండియాలో అంత ఎస్టాబ్లిష్మెంట్ లేదు. బిల్ గేట్స్ని తీసుకురావడం, ఇక్కడ పెట్టడం, ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టడం, ఒక 54 ఎకరాలు వాళ్ళకి కేటాయించడం, రాయితీలు ఇవ్వడం, ఇవన్నీ చేస్తే చాలామంది రకరకాలుగా మాట్లాడారు చంద్రబాబు గారిని. ఏంటి ఇలా ఇస్తున్నారు, ఊరికనే ఇస్తున్నారు, అందరూ ఇలా ఇస్తున్నారు, అలా ఇస్తున్నారు అని చెప్పేసి. ఈ రోజున మైక్రోసాఫ్ట్ ఎంత ఎస్టాబ్లిష్ అయింది, దాని చుట్టుపక్కల ఎన్ని కంపెనీస్ వచ్చినాయి. నేను అంటుంది అదేమ్మా, ఏదన్నా ఒక పెద్ద సంస్థ వస్తే దాని చుట్టుపక్కల అనుబంధంగా చాలా వస్తూ ఉంటాయి. నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతో వస్తాయన్నమాట. టీసీఎస్ వచ్చింది, ఇక్కడ టీసీఎస్ వచ్చిందంటే మనం కూడా వెళ్ళొచ్చు అనేటువంటి చిన్న కంపెనీలు కొన్ని అన్ని బ్రాండ్ కంపెనీలన్నీ వస్తాయి. ఏంటంటే ఈ రోజున అది రాకుండా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టకూడదు అనేటువంటి ఒక దుష్ట రాజకీయం చేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విషయం చెబుతూ ఉంది. చెబుతా అబద్ధాలను ప్రచారం చేసుకుంటూ వెళ్తుంది. వర్షా కంపెనీ విషయంలో నిజం చెప్పాలంటే వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేయడం సక్సెస్ అయ్యారు. వాళ్ళకి ఏదో ఊరికి ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి అని ఇటు 99 పైసలకి కట్టిపెట్టేస్తున్నారు. ఆ కంపెనీకి ఒక అడ్రస్ లేదు, ఆ కంపెనీకి ఒక నిల్వ లేదు, ఆ కంపెనీకి ఒక ఫోటోలు కూడా వేశారు. మాదాపూర్లో ఒక ఫ్లాట్లో ఉంటున్నారు, వీళ్ళు ఎక్కడ పెడతారు, వీళ్ళైతే మన అమెరికాకి సంబంధించి అక్కడ కూడా సరైనటువంటి కేంద్రం లేదు అని రకరకాలుగా ఇన్ని రకాలుగా చేయాలి, అన్ని రకాలుగా ఫోటోలతో సహా వేసి అలా చేసే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మా సంస్థకి ఇంటర్లింక్ ఉంటాయి కదా అండి, మేము పెట్టుబడులు పెట్టకపోతే వెనక్కి తీసేసుకుంటారు కదా, ఎందుకు అంతా మా మీద నిందలేస్తారు అని చెప్పేసి వాళ్ళు వచ్చి అన్ని ఆధారాలతో సహా వాళ్ళు ఉన్నటువంటి ఫండింగ్ అంతా వాళ్ళు చెప్తున్నారు. అంటే మంచి డేటా సెంటర్ ఏర్పడుతుంది. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ గురించి చూసుకున్నట్లయితే వాళ్ళు భూములు తీసుకున్నారు. 1999లో తీసుకున్నటువంటి భూముల్ని మళ్ళీ లాక్కుని వాళ్ళు ఈ సరస్వతి పవర్ కింద వీళ్ళు తీసుకుని అది ఎవరో పెట్టుకున్నది. ఎందుకని అలాంటి వాళ్ళు ఇలాంటి మాట్లాడడం, ఈ రోజుకి కంపెనీ పెట్టకుండా మళ్ళీ అదే సరస్వతి ల్యాండ్స్ గురించి కుటుంబం అంతా కొట్టుకుంటున్నారుగా, నాకు ఇవ్వలేదు వాటా అని అన్న, చెల్లి, తల్లి అందరూ కోర్టుకు వెళ్ళి కొట్టుకుంటున్నారు. ఇటువంటి వ్యక్తులు వచ్చి ఈ రోజున భూముల గురించి, భూదోపిడీ గురించి మాట్లాడుతుంటే నిజంగా అసహ్యం వేస్తుంది. అంటే ఏ రాష్ట్రాల్లోనూ ఇటువంటి రాజకీయ నాయకులు ఉండరు. రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు చేయి, ఏదైనా రాజకీయం చేయొచ్చు, అంతేగాని రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశం విషయంలో రాజకీయాలు చేయకూడదు. కనీసం ఆ పరిజ్ఞానం లేకుండా ఒక చెత్త పత్రిక నోటు పెట్టుకుని
ఒక మీడియాను పెట్టుకుని అనేకమైనటువంటి విష ప్రచారం మాత్రం వాళ్ళు చేస్తుంది. ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి విషయంలోనే. ఏదైనా ఒకవేళ పరిశ్రమ వచ్చి ఇక్కడ దాకా వెళ్దామా, అమరావతిలో మన 2014-19 మధ్యన కొంతమందికి భూములు ఇచ్చాం మనం. వాళ్ళు కొంతమంది పెట్టారు, కొంతమంది ఇంకా పెట్టుబడులు స్టార్ట్ చేయలేదు, ఏమిని వెనక్కి తీసుకున్నాం కదా భూములు. వాళ్ళకేం దారదత్తం చేయలేదు కదా. ఆ కండిషన్స్లో ఉంటుంది. వాళ్ళకి భూమి ఏమో ఊరికిన దారదత్తం చేయరు. ఎక్కడో విశాఖ స్వాములూరికి 15 లక్షల చొప్పున భూములు ఇచ్చారు వీళ్ళు. వాళ్ళు ఏం చేశారో మనం చూసాం. తిరుపతిలో కూడా శారదాపీఠం ఎటువంటి చేసిందో మనం చూసాం. వెనక్కి తీసుకున్నారు భూములు. అటువంటి కార్యక్రమాలు చేయట్లేదు కదా. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి పరిశ్రమలు వచ్చినప్పుడు ఇటువంటి మోకాలు అడ్డకూడదు. ఇటువంటి విషయాల్లో కూడా రాజకీయాలు చేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం ప్రజలు బుద్ధి చెప్తారు. మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కొంతమంది అనలిస్టులు పెట్టుకుని ఈ అబద్ధ ప్రచారాలు పది చేసుకుంటూ వస్తున్నారు. నిజంగా సోషల్ మీడియా యుగం కదా, నమ్ముతారు ప్రజలు. నిజమే ఏమో ఫ్రీగా ఇచ్చేస్తున్నారేమో, వీళ్ళ వెనకాల ఎవరున్నారో, వీళ్ళ బంధువులకి ఇస్తున్నారా, లేకపోతే వీళ్ళ కులానికి సంబంధించిన వ్యక్తులకు ఇస్తున్నారా, ఇటువంటి ప్రచారాలు చేసేస్తున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ ఇటువంటి పరిశ్రమ కానీ పెట్టుబడి పెట్టకుండా ఆ ఉపాధి అవకాశాలు కల్పించకపోతే మాత్రం ఆ భూమిని వెనక్కి తీసుకుంటాం. అదే ఎంయూలో ఉంటుంది. ఖచ్చితంగా అటువంటి ప్రణాళిక జరుగుతుంది. కాబట్టి ఎటువంటి అపోహలకి వెళ్ళకూడదని చెప్పేసి నా మనవి. ఓకే సార్, అసలు భూ కేటాయింపుల గురించి, భూమి గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని, ఏ రాష్ట్రాల్లో అయినా సరే ప్రత్యర్థులైనా సరే రాష్ట్ర అభివృద్ధికి పోరాడుతుంటే ఒక్క వైసీపీ మాత్రమే రాష్ట్ర అభివృద్ధికి మోకాళ్ళు అడ్డేస్తుందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.